హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. మన వాటర్ ఫాల్ సిరీస్లో ఇది మన నెక్స్ట్ వాటర్ ఫాల్. హెవెన్ ఆఫ్ గేట్స్ ఓపెన్ అయ్యి ఫ్లో అయితే ఎలా ఉంటుందో వాటర్ పైనుంచి అలా అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్. ట్రూలీ ఎ మార్వెలస్ బ్యూటీ ఆఫ్ నేచర్. ఈ వాటర్ ఫాల్ రైనీ సీజన్లోనే రావాలి, వేరే సీజన్లో వస్తే వాటర్ అసలు ఉండదు. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్లో మీరు ఆల్మోస్ట్ నేచర్ ఒక అన్ని వేరియేషన్స్ మీరు చూడగలరు. ఒకవేళ వర్షం పడుతున్నట్లయితే రెయిన్ ఫాల్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గ్రీనరీలో. ట్రెక్కింగ్ రూట్ అంతా కూడా చాలా ట్రీస్తో, చాలా గ్రీనరీతో, డెన్స్ ఫారెస్ట్లో, అలాగనే మల్టిపుల్ వాటర్ స్ట్రీమ్స్ క్రాస్ చేసుకుంటూ బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ నేచర్ని మనం చూసుకుంటే వాటర్ ఫాల్కి మనం వెళ్తాం. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ పక్కన ఆ యొక్క పొలాలు, ఆ ఫాగ్, ఆ ట్రీస్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. నెక్స్ట్ క్లిప్లో నేచర్ ఒక సౌండ్స్ని, రెయిన్ ఫాల్ సౌండ్స్ని వినండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది మైండ్కి. ఇప్పుడు మీరు చూస్తుంది నానేమాచి వాటర్ ఫాల్ ట్రెక్కింగ్. ఈ వాటర్ ఫాల్స్ మాన్సూన్స్లో మహారాష్ట్రలో మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా మార్వెలస్ నేచర్స్ బ్యూటీ ఇది ఈ వాటర్ ఫాల్. సో ఈ వాటర్ ఫాల్కి మనం ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడి నుంచి మనం రీచ్ అవ్వాలి, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు నేను కంప్లీట్గా ఇస్తాను. మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. లాస్ట్ వీడియో మీరు చూసారు. లాస్ట్ వీడియోలో మనం కవర్ చేసిన ప్లేస్ తామిని ఘాట్. సో తామిని ఘాట్ చూసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సిన వాటర్ ఫాల్ ఏంటంటే నానేమాచి వాటర్ ఫాల్. సో తామిని ఘాట్ టు నానేమాచి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక టౌన్ వస్తుంది. ఆ టౌన్ మహాడ్ అనే టౌన్. సో మీరు నైట్ స్టే ఆ మహాడ్లో స్టే చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే నానేమాచి వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయడానికి. ఎందుకంటే మహాడ్ నుంచి నానేమాచి వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి అప్రాక్సిమేట్గా 26 కిలోమీటర్స్ ఉంటుంది. మహాడ్లో చాలా ఎక్కువ హోటల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. మంచి హోటల్స్ అయితే ఉంటాయి, కానీ చాలా తక్కువ హోటల్స్ ఉంటాయి. కాబట్టి పీక్ సీజన్లో మీరు వచ్చినప్పుడు ముందుగానే ఆన్లైన్లో చూసుకొని ఆ ప్లేస్లో బుక్ చేసుకుంటే మంచిది. నైట్ మహాడ్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి అర్లీగా స్టార్ట్ అయితే నానేమాచి వాటర్ ఫాల్కి మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు మీరు ఇంకా 2-3 వాటర్ ఫాల్స్ కవర్ చేయొచ్చు. అదే సాత్సాడ వాటర్ ఫాల్ అండ్ కుంబే వాటర్ ఫాల్. నేను చూడాలనుకుంటున్న డెస్టినేషన్స్ అన్నీ కూడా వన్ వేలోనే ఉంటాయి కాబట్టి ఆ విధంగానే నేను ప్లాన్ చేసుకున్నాను. నేను నానేమాచి వాటర్ ఫాల్ కవర్ చేసి అక్కడి నుంచి కుంబే వాటర్ ఫాల్ కూడా ఈవినింగ్ నేను వెళ్ళి చూసి బ్యాక్ టు మహాడ్ వచ్చి మళ్ళీ నైట్ నేను మహాడ్లోనే స్టే చేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ నా డెస్టినేషన్ వజ్రే వాటర్ ఫాల్. అది వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే నేను మహాడ్ నుంచి నాకు వన్ వే కాబట్టి అక్కడి నుంచి వయా మహాబలేశ్వర్ ఘాట్ అండ్ కాస్ ప్లాట్యూ నుంచి సతారాకు వెళ్ళి అక్కడ నైట్ స్టే చేశాను. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నానేమాచి వాటర్ ఫాల్ బేస్ విలేజ్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ బేస్ చేసుకొని మీరు స్టార్ట్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్గా 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. బేస్ విలేజ్ స్టార్టింగ్లో చాలా స్టాల్స్ ఉంటాయి. మీకు ఏమైనా స్నాక్స్ కావాలంటే స్టాల్స్లో తీసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఉంటాయి. పకోడీ కూడా వేడివేడిగా చేస్తూ ఉంటారు. సో ఆ వర్షంలో ఆ పకోడీ తింటుంటే చాలా బాగుంటుంది. స్టాల్స్లో టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ట్రెక్కింగ్ వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ట్రెక్కింగ్ అప్రాక్సిమేట్గా 1 అవర్ టు 1.5 అవర్ పడుతుంది. మీరు ఫాస్ట్గా వెళ్తే అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయలేరు. సో స్లోగా వెళ్తూ ఆ వర్షాన్ని, ఆ గ్రీనరీని, ఆ రాక్స్ని, ఆ చెట్టుల్ని, ఆ ఫాగ్ని, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ స్లోగా హ్యాపీగా పీస్ఫుల్గా రీచ్ అవ్వండి. మీకు అప్రాక్సిమేట్గా 1 అవర్ టు 1.5 అవర్ పడుతుంది. ఈ ట్రెక్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు. డిఫికల్ట్ వాటర్ క్రాసింగ్స్ కానీ రిస్కీ వాటర్ క్రాసింగ్స్ అయితే ఏమీ ఉండవు. కొన్ని చోట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు సేఫ్గా ఆ డెస్టినేషన్కి వాటర్ ఫాల్కి రీచ్ అవ్వచ్చు. వెళ్ళే రూట్ చాలా సీనిక్గా ఉంటుంది. మధ్యలో చాలా డెన్స్ ఫారెస్ట్ అండ్ డీప్ ఫారెస్ట్లో కూడా మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఫారెస్ట్, నేచర్ అండ్ రెయిన్ ఫాల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక ట్రెక్కింగ్ ప్యారడైజ్ అనే చెప్పొచ్చు.
రెయిన్ఫాల్ టైంలో చాలా స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి మంచి ఒక ప్రాపర్ ట్రెక్కింగ్ షూ వేసుకుంటే చాలా సేఫ్గా మీరు ఆ ట్రెక్కింగ్ చేయొచ్చు. నేను వెళ్ళిన టైంలో కంటిన్యూస్గా సివియర్ హెవీ రెయిన్ఫాల్ అవుతూనే ఉంది. ఎక్కడ కూడా కొద్దిసేపు కూడా గ్యాప్ ఇవ్వలేదు. నేను వెళ్తుంటే ఒక చిన్న పాప ఏమంటుందో చూడండి. क्या हाँ सांप है हाँ रियली हाँ हाँ अभी देखा हमने है ओके ओके थैंक ముందున స్నేక్ ఉంది, జాగ్రత్త అంకుల్ అని నాకు చెప్తుంది పాప. సో వెళ్తున్నప్పుడు అన్ని చూసుకొని జాగ్రత్తగా వెళ్తే బెటర్. నాకైతే ఏ స్నేక్ కూడా కనిపించలేదు. మేబీ లోపలికి వెళ్ళిపోయి ఉంటుందేమో. 1 అవర్ ట్రెక్కింగ్ ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ నేచర్లో నడుస్తున్నప్పుడు, ఆ రెయిన్ఫాల్లో నడుస్తున్నప్పుడు, ఆ వాటర్ స్ట్రీమ్స్ క్రాస్ చేస్తున్నప్పుడు టైం ఎలా గడుస్తుందో కూడా మనకు తెలియదు. ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అదే టైంలో వర్షం పడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. డెస్టినేషన్ నానేమాచి వాటర్ ఫాల్ వెళ్తున్నాననే ఎక్సైట్మెంట్ కంటే ఆ జర్నీ ఇంకా నాకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ నా నోటి మాటలతోనే మీరే వినండి ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యాను. दिस ट्रैक इज रियली अमेजिंग इंटरेस्टिंग वेरी एक्साइटिंग वेरी गुड फॉरेस्ट ट्रैक you can see how nice the forest is and how it's going wow beautiful पूरा पानी में वॉक करना है पानी देखो कैसा है देखो wow beautiful I'm living the dream of my life. My dream. మీరు ఏ ట్రెక్కింగ్ చేసినా, ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా అసలు తొందరపడకండి. స్లోగా నిదానంగా ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ట్రెక్కింగ్ చేయండి. చాలా బాగుంటుంది. రెయిన్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అలాగనే చాలా ఫాగ్ కూడా సివియర్గా ఉంది. సో ప్రాపర్ రెయిన్ కోట్ అండ్ రెయిన్ క్యాప్ అండ్ మీ బ్యాగ్ కూడా రెయిన్ ప్రూఫ్ అయితే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీ బ్యాగ్ కూడా వాటర్ ప్రూఫ్ కవర్ వేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అది పాడవకుండా ఉంటాయి. ఈ ఫారెస్ట్లో నేను నడుస్తుంటే అసలు వాటర్ ఫాల్ సంగతే మర్చిపోయాను. అలా ఫారెస్ట్లో హ్యాపీగా నడుచుకుంటా ఆ చెట్లు, ఆ రాక్స్ అన్ని దాటుకుంటా చాలా హ్యాపీగా నేను జర్నీ చేశాను. డెస్టినీ కంటే నాకు ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ డెస్టినీ రీచ్ అయిన తర్వాత అది వేరే ఎక్స్పీరియన్స్. ఇంకా వాటర్ ఫాల్ చూసిన తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయింది. అసలు పైనుంచి ఎక్కడి నుంచి పడుతుందో కూడా తెలియదు, ఎలా పడుతుందో కూడా తెలియదు. అసలు బ్యూటిఫుల్ మార్వలస్ బ్యూటీ ఆఫ్ నేచర్ అని చెప్పాలి వాటర్ ఫాల్. సో పైనుంచి హెవెన్ నుంచి పడుతున్నట్టు ఉంటుంది. ఎంత సివియర్ ఫ్లో ఉందంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు వాటర్ అంతా రెడ్డిష్గా ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ లా అనిపించింది. కొంచెం సేపు తర్వాత అది క్లియర్ అయ్యి మళ్ళీ వైట్గా మారింది. సో చాలా డేంజరస్గా ఉంది వాటర్ ఫాల్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్ అంత డేంజరస్ అని కూడా మనం తెలుసుకోవాలి. సో నేచర్ని తక్కువ అంచనా వేయకూడదు. అట్ లాస్ట్ నేను వాటర్ ఫాల్ దగ్గర రీచ్ అయ్యాను. నాకైతే ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది వాటర్ ఫాల్ దగ్గర రావడానికి. ఎందుకంటే నేను స్లోగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. నేను అక్కడ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ లుక్ వాటర్ ఫాల్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి మీరే. దిస్ ఈస్ ద నానేమాచి వాటర్ ఫాల్. చూడండి ఆ బ్యూటీ, చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే ఆ పక్కన మౌంటైన్స్ అంతా కూడా కంటిన్యూస్ రెయిన్ వల్ల అలా వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తాయి మీకు. ఆ ఎంత అగ్రెసివ్ గా ఉంటుందో దగ్గరికి వెళ్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో అలా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ వాటర్ అగ్రెసివ్నెస్ అలా పెరుగుతూనే ఉంది. ఆ వాటర్ ఫ్లాష్ ఫ్లడ్స్ లా కూడా వచ్చాయి, మళ్ళీ తగ్గింది. ఆ చూడండి ఆ కొండపైన ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయో. అసలు డ్రోన్ షాట్ నేను తీద్దామంటే కంటిన్యూస్ గా హెవీ రైన్ పడుతుంది కాబట్టి నేను డ్రోన్ పైకి తీయలేకపోయాను. అదర్వైజ్ డ్రోన్ షాట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వాటర్ ఫాల్ దగ్గర. ఆ సౌండ్స్ వినండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నేచర్ ఒక అగ్రెసివ్నెస్ ని, నేచర్ ఒక బ్యూటీని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ వాటర్ ఫాల్ చూస్తే. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అంతా రెడ్డిష్గా ఉంది. అంటే ఒక్కసారిగా మారింది రెడ్డిష్గా. అంటే దాని అర్థం ఎక్కడి నుంచో పైనుంచి ఫ్లాష్ ఫ్లడ్స్లో వచ్చాయి. ఆ కిందను చూడండి ఎంత డేంజరస్గా ఉందో ఆ వ్యాలీ. ఆ కొండంతా కూడా వాటర్ ఫాల్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మల్టిపుల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మీకు. ఆ కొండంతా కూడా గ్రీన్గా, ఫాగ్,
రెయిన్ఫాల్, ఆ ట్రీస్, ఆ వాటర్ సౌండ్స్, ఆ రెయిన్ఫాల్ సౌండ్ మైండ్కి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఎంత అగ్రెసివ్గా ఉందో వాటర్. ఏమాత్రం కొంచెమైనా సైడ్కి స్లిప్ అయి పడ్డారంటే అడ్రస్ ఉండదు. సో అలా వాటర్ ఫాల్ ముందుకు నడుచుకుంటా వెళ్ళాను. ఈ వాటర్ ఫాల్కి ఇలా చిన్న చిన్న క్రాసింగ్స్ ఉంటాయి. అంత డేంజరస్ ఏం కాదు ఇది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా క్రాస్ చేయాలంతే. స్లిప్ అయితే మాత్రం కిందకే వెళ్తారు, ఎవడు కాపాడలేరు. సో స్లిప్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా అక్కడ ఏదైనా హెల్ప్ తీసుకొని, స్టిక్ ఉంటే ఆ హెల్ప్ తీసుకొని వెళ్ళడం మంచిది. సో అలా క్రాస్ చేసుకుంటా వాటర్ ఫాల్ దగ్గరికి ఇంకా వెళ్తున్నాను. దగ్గరికి వెళ్తున్న కొద్ది ఆ సౌండ్ పెరుగుతూ ఉంది. ఆ అగ్రెసివ్నెస్ చూడండి, ఆ వాటర్ ఎంత ఫోర్స్ఫుల్గా పడుతుందో దూరం నుంచి అలా కనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ ఎంతవరకు వెళ్ళగలిగానో అంతవరకు వెళ్ళాను దగ్గరికి. బట్ ఈ దగ్గరికి వెళ్ళడం అనేది మీ ఓన్ రిస్క్. అది మీకు కాన్ఫిడెన్స్ ఉంటే స్లోగా కేర్ఫుల్గా ముందుకు నడుచుకుంటా వెళ్ళొచ్చు. ఈ రూట్లో ఎక్కడ డేంజరస్గా వాటర్ క్రాస్ చేసి రిస్కీ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కేర్ఫుల్గా సైడ్ నుంచి జాగ్రత్తగా వెళ్తే మీరు రీచ్ అవ్వచ్చు దగ్గరికి. నేనైతే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు గైడ్స్ ఎవరు ఉండరు. సో ఏదైనా రిస్క్ అయినా, మనకి ఏదైనా ప్రమాదం జరిగినా ఎవరు కూడా మనల్ని కాపాడడానికి ఉండరు. సో మీరు వెళ్తున్నప్పుడు మీ ఓన్ రిస్క్ మీద జాగ్రత్తగా వెళ్ళగలనంటేనే ముందుకు వెళ్ళండి. అదర్వైజ్ ముందుకు వెళ్ళకుండా స్టాప్ అయిపోండి. వాటర్ ఫాల్ దగ్గర చాలా ఎక్కువ విండ్ ఉంటుంది. ఆ విండ్కి ఆ వాటర్ అంతా కూడా మన మీద చాలా ఫోర్స్గా పడుతుంది. సో నడిచే రూట్ అయితే ఇలా ఉంటుంది మీరు చూస్తున్నట్టుగా. వాటర్లో నుంచి నడుచుకొని వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆ పై సైడ్ నుంచి రాక్స్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ట్రెక్కింగ్ అయితే అంత రిస్కీ ఏం కాదు, కానీ వాటర్లోకి వెళ్లకుండా చూసుకోండి. ఆ వాటర్లోకి ఇన్ కేస్ స్లిప్ అయితే మాత్రం ఆ ఫోర్స్కి ఎవరు ఆపలేరు, మనం కూడా కంట్రోల్ చేసుకోలేము. ఇంకెక్కడ కనిపించము, అడ్రస్ ఉండదు. సో అలా ఉంటుంది. రాక్స్ పక్క నుంచి వెళ్ళొచ్చు దగ్గరికి, కానీ మీరు ఎంత దగ్గరికి వెళ్ళగలరో అంతవరకే వెళ్ళండి. ఎక్సైట్మెంట్తో బాగా ముందుకు వెళ్ళకండి, ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. రెయిన్ఫాల్లో సడన్గా వాటర్ ఫ్లో పెరిగిపోద్ది, సడన్గా పైనుంచి ఫోర్స్ పెరిగిపోద్ది, అప్పుడు తప్పించుకోవడం కష్టం. సో స్లోగా కేర్ఫుల్గా అన్నీ చూసుకొని వెళ్ళండి. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ మీకు వాటర్ చాలా ఎక్కువ ఫోర్స్తో మన మీద పడుతూ ఉంటుంది, హెవీగా పడుతూ ఉంటుంది. విండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ వాటర్ ఫాల్ చూడాలంటే ఒక ప్రాపర్ స్పెక్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే స్పెక్స్ వేసుకోకపోతే మీరు ఐస్ ఓపెన్ చేయలేరు, వాటర్ ఫాల్ని చూడలేరు. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాను. ఇంకా కొంచెం దూరమే ఉంది. కొంతమంది ముందుకు వెళ్ళొచ్చి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ముందుకు వెళ్ళొద్దు, చాలా రిస్కీగా ఉందని చెప్పారు. సో నేను ఎంతవరకు వెళ్ళగలను అంతవరకే వెళ్ళాను. అక్కడితో వెళ్ళి నేను స్టాప్ చేశాను. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు బీస్ట్ మోడ్లో ఉన్న నానేమాచి వాటర్ ఫాల్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వాటర్ ఫాల్, అంతే అగ్రెసివ్గా ఉంటుంది. ప్రాపర్ ట్రెక్కింగ్ షూ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి. బ్యూటీ అండ్ ద బీస్ట్ అంటారు కదా, సో ఎంత బ్యూటిఫుల్గా ఈ వాటర్ ఫాల్ ఉంటుందో అంతే బీస్ట్ మోడ్లో ఉంటుంది వర్షం పడినప్పుడు. సో రాక్స్ క్లైంబ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా క్లైంబ్ చేయాలి. ప్రాపర్ ట్రెక్కింగ్ షూ ఉంటే మీకు చాలా సేఫ్గా ఉంటుంది ఆ ట్రెక్కింగ్ జర్నీ అంతా కూడా. సో గ్రూప్స్గా చాలామంది వచ్చారు, చాలామంది గ్రూప్స్గా ఫొటోస్ తీసుకుంటున్నారు. నేనైతే ఎంతవరకు వెళ్తే సేఫ్ అంతవరకు వెళ్ళి నేను స్టాప్ అయిపోయాను. నేను ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాను. అంతకంటే ముందుకు వెళ్ళడం ఇంపాసిబుల్ అని నాకు అనిపించింది. చాలామంది గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఫ్యూ క్లిప్స్లో నేనేం మాట్లాడను, మీరు ఎంజాయ్ చేయండి ఆ వాటర్ ఫాల్ని, ఆ విండ్ని, ఆ ఫోర్స్ని, ఆ రెయిన్ఫాల్ని ఎంజాయ్ చేయండి కొద్దిసేపు.
చూసారు కదా నానేమచ్చి వాటర్ ఫాల్ బీస్ట్ మోడ్లో ఎలా ఉందో. నేను ఆల్మోస్ట్ వాటర్ ఫాల్కి చాలా క్లోజ్గా వెళ్ళాను. అంతకంటే క్లోజ్గా వెళ్ళడం ఇంపాసిబుల్. మీరు చూసే ఉంటారు ఎంత భయంకరంగా ఉందో విండ్, తర్వాత వాటర్ ఫ్లో, అండ్ ఆ వాటర్ కూడా చాలా డేంజరస్గా మన మీద పడుతూ ఉంటుంది. సో అంతకంటే ముందుకు వెళ్ళడం ఇంపాసిబుల్ అని నాకు అనిపించింది. సో మీరు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి. ఎక్సైట్మెంట్తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయకండి, ఎందుకంటే సడన్గా వాటర్ ఫ్లో పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేసుకుని వాటర్ ఫాల్ డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత లైఫ్లో ఏదో సాధించాననే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో, వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ నా లైఫ్లో. ఈ మూమెంట్ని, ఈ టైంని, ఈ ట్రెక్కింగ్ని అస్సలు లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎంత పీస్ ఆఫ్ మైండ్ నాకు కలిగింది ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత. చాలాసేపు వాటర్ ఫాల్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నా బ్యాక్ జర్నీ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది నా కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ డెస్టినేషన్ కుంబే వాటర్ ఫాల్. కుంబే వాటర్ ఫాల్ కూడా చాలా ఫేమస్ వాటర్ ఫాల్. చాలా మూవీస్లో కూడా మనం చూస్తాం ఆ వాటర్ ఫాల్ని. సో ఈ వాటర్ ఫాల్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. నానేమాచి ట్రెక్కింగ్ బేస్ పాయింట్ నుంచి కుంబే వాటర్ ఫాల్కి అరౌండ్ 56 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 అవర్ జర్నీ. నానేమాచి వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, అలాగనే నేను చూపించిన విజువల్స్ కూడా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డాక్టర్ జాన్ ద ట్రావెలర్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ డెస్టినేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. మీకు వీలైతే టైం తీసుకొని ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ డెస్టినేషన్స్లో, నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.